వారి సంతోషమును వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిన సంతోషించుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడే దేవుడు అయ్యా, ఈ సంవత్సరం మాకు సంతోషకరమైన సంవత్సరముగా, ఆనందకరమైన జీవితానికి అద్భుతమైన సంవత్సరంగా మీరు మాకు అనుగ్రహించారు. మేమందరము సంతోషించాలని ఆశపడుతున్నాం. సంతోషించదగిన కార్యములు ప్రభువా మా జీవితంలో జరగాలని, మా జీవితం ద్వారా జరగాలని, అయ్యా మా కుటుంబాల్లో జరగాలని ఆశపడుతున్నాం. మీరే మాకు సహాయకులుగా ఉండి మా జీవితాలు సంవత్సరం అంతా కూడా నీ సంతోషంతో నింపబడటానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క సాతాను శక్తులను యేసు నామములో లయపరచబడునుగా కాని సెలవిస్తూ మీ దీవెనకు, మీ సంతోషమునకు పాత్రలుగా చేసుకొని నడిపించమని యేసు నామమున ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రశ్నతో మనం ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం దేవుడు మనకి సంతోషకరమైన సంవత్సరంగా అనుగ్రహించాడు. ఆ సంతోషము నాకు కావాలి, ఆ సంతోషాన్ని నేను కూడా అనుభవించాలి, ఆ సంతోషాన్ని నేను పొందుకోవాలి, నేను కూడా అందరితో కలిసి సంతోషించాలి అనుకున్నవారు ఒక్కసారి మీ కుడి హస్తాల పైకి చూపించరా? ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలా విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీలు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో దేవునికి కోపం వచ్చింది. దేవుడు చాలా వేదన చెందాడు, బాధపడ్డాడు. బాధపడి ఇశ్రాయేలీలకి కనీసము ఒక దర్శనము కానీ, ఇశ్రాయేలీలకి ఒక ప్రవక్త కానీ, ఒక వాక్యము కానీ, ఒక వచనము కానీ, ఒక కళ కానీ, కలభావం చెప్పేటువంటి ఒక ప్రవక్తను కానీ లేకుండా సుమారుగా 400 సంవత్సరాలు పైబడి దేవుడు మౌనంగా ఉన్నాడు. అసలు ఎక్కడ కనిపించట్లా, ఎవరు ప్రవక్తలు కనిపించట్లా. మలాకీ గ్రంథం తర్వాత మళ్ళీ మత్తయి సువార్తలో మనం చూసేంత వరకు ఎక్కడ కూడా ఆ కాలము 400 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇశ్రాయేలులో సంతోషం లేదు, ఇశ్రాయేలులో వాక్యం చెప్పేవారు లేరు, ఇశ్రాయేలులో ప్రవక్తలు లేరు, దర్శనాలు లేవు, కళలు లేవు. కళలు భావం చెప్పేటువంటి యాజకులు కూడా ఎక్కడా కనిపించట్లా, కనుమరుగైపోయారు. అటువంటి సమయంలో దేవాతి దేవుడు ఒక కుటుంబాన్ని దర్శించాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ కుటుంబాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు. ఎవరు కనిపించినటువంటి సమయంలో పరలోకము నుండి దేవుడే తన దూతను పంపించి ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబానికి ఒక వాగ్దానం చేశాడు. మరలా నీ యొక్క ఒడిలో గర్భమున ఒక బిడ్డ పుడతాడు, అది అతను నీ ఒడిలో ఉంటాడు అని చెప్పి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు భర్తను నమ్మలే, భార్య కూడా ఆలోచన చేసింది, నా జీవితంలో ఇది జరుగుతుందా? ఎందుకంటే నేను పండు ముసలిదానని అంత నా జీవితం అయిపోయింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇది అని
ప్రశ్నించకపోయినా సందేహించడం మాత్రం చేశారు. కానీ దేవుడు తను అనుకున్నదే ఎప్పుడు చేస్తాడు. మన జీవితంలో అనుకున్నది చేశాడు, అనుకున్నది దేవుడు జరిగించాడు. ఆ పుట్టినటువంటి వృద్ధాప్యలో పుట్టిన కుమారుడు యోహాను. ఆయనకి బాప్తిస్మ ఇచ్చి యోహాను అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఆయన బాప్తిస్మ ఇస్తాడు అని వారి యొక్క విషయాల్లో అందరికీ తెలిసిపోయింది. ఇతడు యోర్దాను నది దగ్గర బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఇతని బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నారు. ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి 3-4 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. చాలా వృద్ధాప్యలో పుట్టాడు, దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాడు, దేవునికి నజరేతు చేయబడ్డాడు, అరణ్యంలో ఉన్నాడు, మిడతలు తేనె తింటూ బ్రతికాడు, తోలు దట్టి కట్టుకున్నాడు, సరైనటువంటి వస్త్రము కూడా లేదు. కానీ అరణ్యంలో ఒక గొప్ప కేక వేశాడు. అద్భుతమైన కేక ఇశ్రాయేలు ప్రజలందరినీ మారు మనసులోకి నడిపించింది. ఎంత అద్భుతమైన కేక అయి ఉంటుందో ఆ కేక. ఆ కేక జస్ట్ అయ్యా రండి అని చెప్పలా, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, మీరు మారు మనసు పొందారా? సరే, పొందకపోతే నరికి వేయబడి అగ్నిలో వేయబడతారు అన్నాడు. గుండెలు జలతరించాయి. గుండెలు ఒక్కసారిగా గుబెలమన్నాయి. వామ్మో, ఏమైపోతామో మా పరిస్థితి, ఏమైపోతామో మా జీవితము, ఏమైపోతారో మా బిడ్డలు, ఏమైపోతారో మా కుటుంబాలు అనుకొని గగ్గోలు పెట్టి స్త్రీ పురుషులు అందరూ కూడా యోర్దాను నది దగ్గర బాప్తిసం పొందారు. చాలా మంది బాప్తిసం పొందారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. ఆయన అలాగా చేయటానికి ముందుగా ఒక అద్భుతమైన 3 మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అంతగా ఉజ్జీవాన్ని రగిలించినటువంటి యోహాను యొక్క జీవితంలో, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి, ఆయన గురించి చెప్పినటువంటి 4 మాటలు ప్రత్యేకంగా లూకా సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు నాకు త్రిప్పుము. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని దేవుని స్తోత్రాలు. చాలా అద్భుతమైన మాట. అతడు పుట్టినందున, అర్థమైందా మీకు? ఎవరు పుట్టినందున? పై వచనంలో చెప్తూ అంటాడు, పై భాగంలో అంటాడు, అతడు ఆ వచనం మళ్ళీ ఒకసారి చదువుతున్నా. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. చాలు. జకరియాకు ఎలిజబెత్తో దేవదూత మాట్లాడుతున్న మాటలు ఇవి. జకరియా ఎలిజబెత్తో చెప్తున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, అతడు నీకు ఆనందమును మహానందమును కలుగు చేయును, మరియు ఇశ్రాయేలీయులకు అందరికీ కూడా సంతోషమును కలుగు చేయువాడు అని చెప్పాడు. అతడు పుట్టినందున అనేకులు దేవుని స్తోత్రాలు
ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, నా వలన ఎవరికైనా సంతోషము కలుగుతుందా? నా వలన ఎవరైనా సంతోషిస్తున్నారా? నా వలన ఎవరి జీవితంలోనైనా, ఎవరి కుటుంబంలోనైనా సంతోషం కలిగించేవాడిలాగా ఉన్నానా? కలిగించే వ్యక్తిలాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక చెల్లిలాగా, ఒక తమ్ముడులాగా నీవు నేను ఉన్నానా, ఉండలేదా అనే ప్రశ్నతో మనం ముందుకు వెళదాం. ఎవరిని చూడొద్దు, నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఎవరిని ఆలోచించొద్దు, నీకు నువ్వే ఆలోచన చేసుకో. నీవు నీ వలన నీ కుటుంబానికి ఏమైనా సంతోషం ఉందా? నీ వలన నీ భర్తకి ఏమైనా సంతోషం ఉందా? నీ వలన నీ బిడ్డలకి ఏమైనా సంతోషం ఉందా? నీ వలన నీ భార్యకి ఏమైనా సంతోషం ఉందా? అలాగ లేకపోతే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా నీ కుటుంబంలో సంతోషం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీ వలన అనేక మంది సంతోషించాలని ఆశపడుతున్నాడు నా దేవాతి దేవుడు. ఆ సంతోషించడానికి దేవాతి దేవుడు చెప్పినటువంటి 3 మాటలు ఏమిటాయంటే, మొట్టమొదటి మాట ఆయన అంటాడు, ఆయన తల్లిదండ్రుల హృదయములను, దేవుని స్తోత్రాలు, ఎవరి తట్టు తిప్పుతాడట? పిల్లల తట్టు తిప్పుతాడట. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిదండ్రుల హృదయాన్ని ఎవరి తట్టు తిప్పుతాడు? అర్థమైందా? దీని గురించి మలాకీ గ్రంథంలో 4:6 మాట చెప్తా అంటాడు, తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల తట్టును తిప్పును అని రాయబడింది. ఎవరి తట్టట? ఎవరి తట్టు అంటే వి ఆల్ ఈక్వల్. తల్లిదండ్రులు భక్తిపరులు అయితే బిడ్డలు భక్తిపరులు కాలేకపోతున్నారు. బిడ్డలు ఒకవేళ భక్తిపరులు అయితే తల్లిదండ్రులు భక్తిపరులు కాలేకపోతున్నారు. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అట ఆ తల్లిదండ్రులను ఏం చేస్తున్నాడంట? బిడ్డల వైపు తిప్పుతున్నాడట. జాగ్రత్తగా ఆలోచించాలి. మనలో ఎంతమంది మన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క విధానము ద్వారా, మన యొక్క భక్తి ద్వారా, మన విశ్వాసము ద్వారా ఎంతమంది పిల్లలు మన వైపు తిరిగారు? అలా తిరగపోతే ఎలా కలుగుతుంది నీకు సంతోషం? నీ బిడ్డలు నీ వైపు తిరగకపోతే నీకు ఎక్కడ దొరుకుతుంది ఆనందము? నీ బిడ్డలు నీ వైపు తిరిగినప్పుడు ఎక్కడ కనపడుతుంది నీ విశ్వాస జీవితము, నీ సాక్షి జీవితము ఎక్కడ కనపడుతుంది? ప్రశ్నించాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. పెరుగుతుంది వయసు అని అనుకున్నావు, కానీ తరుగుతుంది ఆయుష్ అని తెలియకున్నావా? తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీ వలన తల్లిదండ్రులు మార్చబడుతున్నారా? తల్లిదండ్రుల వలన బిడ్డలు మార్చబడుతున్నారా? బిడ్డల దగ్గరికి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు ఉంటున్నారా? తండ్రి ఒక చోట ఉంటే పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళ ఇష్టమైన చోట ఉంటున్నారు. తల్లిదండ్రులు ఒక చోట ఉంటే బిడ్డలు ఎక్కడుంటున్నారు? వాళ్ళ ఇష్టమైనటువంటి స్థలాల్లో ఉంటున్నారు. వర్ దే నాట్? కాదా? అలాంటి వారు లేరా? ఎలా కలుగుతుంది నీలో సంతోషము? ఎలాగ కలుగుతుంది నీలో ఆనందము? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సంతోషము కలగాలి అంటే నీ బిడ్డలను నీ వైపు త్రిప్పుకోవాలి. ఇది దేని వలన సాధ్యపడలా.
జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత ప్రయత్నం చేసినా నీ బిడ్డలు నీ వైపు తిరగటం చాలా కష్టం. ఎంత ప్రయత్నం చేసిన ఈ లోకంలో అది జరగటం లేదు. కారణం ఏమిటంటే సరి అయిన ప్రార్థన కనపడతలేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం కనపడతా? ప్రార్థనే. ప్రార్థన చేస్తే ప్రతిఫలం దొరుకుతుందని మనకు తెలుసు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం తప్పనిసరిగా వస్తుందని తెలుసు. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని తెలుసు. ప్రార్థన చేస్తే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడని తెలుసు. అయినా ప్రార్థన లేదు. ఇట్స్ ఆల్ ఫేక్ ప్రేయర్స్. అన్నీ బోటకపు ప్రార్థనలే. ఒకవేళ బాధపడితే క్షమించండి. అన్నీ ఏమైపోయినాయి? బోటకపు ప్రార్థనలే. నిజమైన ప్రార్థన దేవుని యొక్క ఆత్మలో నుండి కలగాలి. నిజమైన ప్రార్థన దేవుని యొక్క మహాశక్తి నుండి రగలాలి. నిజమైన ప్రార్థన హృదయాల్లో కదిలించేటువంటి ప్రార్థనగా మార్చబడాలి. కానీ మన ప్రార్థన మన పిల్లలనే మందిరానికి నడిపించలేకపోతుంది. క్షమించండి. మన ప్రార్థన మన పిల్లల్ని మన చెంతకు చేర్చలేకపోతుంది. కానీ యోహనట తల్లిదండ్రుల హృదయాలను బిడ్డల తట్టు తిప్పాడట. దేవుని స్తోత్రాలు. బిడ్డల తట్టు తిప్పారంట. ఎందుకో చెప్పనా? అక్కడ తల్లిదండ్రుల గురించి కొన్ని విషయాలు భక్తుడైనటువంటి పౌలు గారు చెబుతూ అంటాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 5వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మనుషులు, జాగ్రత్తగా ఆలోచించండి, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషకులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఆర్ యు దేర్? ఇటువంటి గ్రూప్లో నీవు ఉన్నావా? ఏదో ఒకటి మనకు తగలాలి. ఇప్పుడు ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తూ భక్తులైనటువంటి పౌలు గారి ద్వారా తిమోతిని హెచ్చరిస్తూ, అక్కడ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు, అయ్యా మీలో ఎవరున్నారట? బైబిల్లో చెప్పిన నేను 2 మాటలు చెప్తా, మిగతా విషయాలు మీరు చదువుకోండి. మొదటి మాట అంటాడు, ఆయన అక్కడ కనపడుతున్నటువంటి విషయం ఏమిటంటే మనుషులందరూ స్వార్థ కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, స్వార్థం తప్పంటారా? నేను మంచిగా బ్రతకాలి తప్పండి ఇది? నేను మంచిగా బ్రతకాలి, నేను మంచిగా జీవించాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, ఇది తప్పంటారా? అక్కడ స్వార్థం కాదు, అది మంచిదే. కానీ మనకున్నటువంటి బాధ ఏంటో చెప్పనా? మనకున్న స్వార్థం ఏంటో చెప్పనా? వాళ్ళ పిల్లలు ఏంట్రా అట్టుంటారు, వీళ్ళ పిల్లలు ఏంట్రా ఎట్టుంటారు, వాళ్ళేంట్రా అలా బతుకుతారు, చూసివారా అస్సలకి వాళ్ళకిలాగా మనం బ్రతకలేకపోతున్నారా అని వాడికి విష బీజాన్ని లోపల దండం పెట్టినప్పుడు ఆ విషబీజం పెరిగి ఏదో ఒక దినాన్ని ఏమైపోద్ది? పెద్ద వృక్షం అయిపోదు? వృక్షం అవుతుందా అవుదా? ఆ చిన్న విత్తనం వాడు చిన్నప్పుడే నాటినప్పుడు వాడి హృదయంలో ఎలా కలుగుతుంది? వాడు నిన్ను ఎలా ఫాలో అవుతాడు? వాడు నిన్ను ఎలా అనుసరిస్తాడు? వాడు నిన్ను ఎలా అభినందిస్తాడు? చూసారా?
కానీ యోహాను అలాంటి వాడు కాదట. తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు తిప్పాడట. పిల్లల హృదయాలను తల్లిదండ్రుల వైపు తిప్పాడట. ఆయనంత మంచి మధ్యవర్తి మొదటి శతాబ్దంలో కనపడలే. మంచి మధ్యవర్తి. ఎవరికి? మనుషులకి మధ్యవర్తిత్వం చేశాడు. ఇది ఎంత కష్టమో ఎందుకో తెలుసా? ఒకవేళ కొడుకు తల్లిదండ్రుల మీద ద్వేషంతో ఉంటే వాడికి సమాధానం చెప్పలేము. ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డల మీద ద్వేషంతో ఉంటే తల్లిదండ్రులకి సమాధానం చెప్పలేము. వాడంతేనండి అని మీరు అంటారు, తల్లిదండ్రులు అంటారు. ఈ తల్లిదండ్రులు ఇంతేనన్నా అని వాడు అంటాడు. చివరికి ఎవరికి వారే ఏమునా తీరే కాదా? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. పిల్లల వైపు తల్లిదండ్రులు తిరగాలి, తల్లిదండ్రుల వైపు పిల్లలు తిరగాలి. అదే మన భక్తి జీవితానికి ఒక అద్భుతమైన రుజువు. అది మన భక్తి జీవితానికి అద్భుతమైన రుజువు, సాక్ష్యం. నీ భక్తి జీవితాన్ని గురించి సాక్ష్యం అదే. చాలామంది నాకు యవనస్తులు నా దగ్గరకు వచ్చి చెప్తారు. ఎన్నో వాళ్ళు ఎందుకని చెప్తారు, వాళ్ళది వేరే విషయం అనుకోండి. ఎవరి గురించి అని చెప్తారు, అది వేరే విషయం. కానీ నేను అడుగుతున్న మాట ఏంటంటే, మనం పరిశీలన చేసుకుంటే ఒకవేళ మనము మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం, మన పిల్లలు మన ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు, మన ఇంట్లో వారు ఏమి నేర్చుకుంటున్నారు నా దగ్గర నుంచి, అది తెలుసుకుంటే తప్పనిసరిగా కుటుంబాల్లో బిడ్డలు తల్లిదండ్రుల వైపు తిరుగుతారు, తల్లిదండ్రులు బిడ్డల వైపు తిరుగుతారు. రెండో విషయాన్ని గురించి అన్ని విషయాలు చెప్తూ చివరి మాట అంటాడు. వచ్చి నేను చదువుతాను. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు ఎవరంట వీళ్ళు? ఎవరికంటే? నిజంగా సుఖం కనపడితే దేవుడు కనపడ్డ కదా? కనపడతాడా? కనపడ్డా. ఎవరు చెప్పారా? మంచిది, చాలా సంతోషం. సుఖం దొరికితే ఎవరు కనపడరు? అస్సలకే. నాకేంట్లే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు మంచిని మంచానికి. ఈ మధ్య ఏంటో మంచాలు మామూలుగా లేవు. ఇదివరకు మా చిన్నతనంలో మా వదినమ్మలు తెచ్చే మంచాలు అప్పట్లో పెద్ద పెద్ద మంచాలు అనుకునేవాళ్ళు. ఏంటి నా వారు మంచాలు పట్టెడు మంచం అనేవాళ్ళు. ఈ రోజున ఆ మంచాలు పోయినాయి. పట్టెడు మంచాలు పోయినాయి, డబుల్ కాట్లు వచ్చినాయి. ఇప్పుడు డబుల్ కాట్ కొడితే ఎట్లా? ఎవరు 6x6 we will 6, that is our fix అని దానికి అలవాటు పడిపోయారు. 6 అందరం 6. అర్థమైందా? అందరూ ఒక మంచం మీద పడుకోవటం, చివరికి దానికి ఫిక్స్ అయిపోయారు. తప్పు లేదు. అది నీ ఆర్థిక పరిస్థితి అలా ఉంది, తెచ్చావు తప్పులేదు, తెచ్చుకున్నావు తప్పులేదు, ఇచ్చారు తప్పులేదు. కానీ ఏ తప్పు చెప్పనా? దానికంటుకొని నిత్యము పడుకుంటూ ప్రార్థన లేకుండా బ్రతుకుతుంటావు, చూసావా? వాటిని చూసుకుంటూ బ్రతుకుతావు, చూసావా? ఇంటిలో సామాను ఒక తల్లి అంటది, ఒక బలి బాధేస్తుంది, అయ్యా ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా ఇంట్లో మాత్రం సామాన్లు ఉండాలయ్య అంట. ఏం లేకపోయినా ఓ తల్లే, నేడు నీవు దేవుడు ఒకవేళ పిలిస్తే ఏంటి నీ గత నన్ను అనిపిస్తుంది నాకు ఒక తప్పుడు. ఏం లేవంట, ఒంట్లో ఆరోగ్యం లేదంట, కానీ ఇంట్లో సామాన్లు.
ఇంట్లో సామాను ఉంటే ఆరోగ్యం ఉంటే ముందు ఆరోగ్యం చూసుకోండి. ఇంట్లో సామాన్లు అయ్యే వస్తాయి. అర్థమైందా? అర్థమైందా? ఏం చూసుకోవాలి? ఆరోగ్యం చూసుకోండి. తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు, పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు తిప్పాడు. ఎవరైనా తన ఇంటికి సంతోషాన్ని కలిగించిన వాడు, తన వలన అనేక మంది సంతోషించేలాగా ఉండిన వాడు భక్తుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను. రెండోది అక్కడ చెప్తుంటాడు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు, నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పుతాడట. ఎవరైనా అర్థం కాలే? తల్లిదండ్రులు సంతోషపెట్టు కుమారుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తన వలన అనేక మంది సంతోషించినట్లుగా జీవించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నటువంటి మాట అక్కడ అంటాడు. దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు, ఈ మనుషుడు, ఈ పుట్టినటువంటి బిడ్డ నీ కుమారుడు, నాజరు చేయబడిన వాడు, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. ఆయన చేసే రెండో పని ఏమిటంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లుగా తిప్పునట. దేవుని స్తోత్రాలు. అర్థమైపోయిందా? అంటే నీతిమంతుల జ్ఞానం వేరు, జ్ఞానము వేరు. నీతిమంతుల జ్ఞానము జ్ఞానులకు ఉండదు. నీతిమంతుల జ్ఞానము ఎవరికి ఉంటుంది? నీతిమంతులకే ఉంటుంది. నిజమైన జ్ఞానము నీతిమంతులకు కలుగుతుంది. ఎందుకో తెలుసా? నీతిమంతులు అనగా దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే యేసు ప్రభుని అంగీకరించి రక్షించబడిన వారు, దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు. ఆల్రెడీ నేను చెప్పా చాలాసార్లు. ఇప్పుడట వీరి జ్ఞానం ఎందుకు నీతిమంతుల జ్ఞానం అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడంటే వారు జ్ఞానమును అనుసరించి నీతిగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రాలు. దేన్ని అనుసరించి? జ్ఞానమును అనుసరించి నీతిగా బ్రతికేవారు. దేవాతి దేవుడు అంటున్నాడు, ఈ బాప్తిస్మిచ్చి యోహానట అవిధేయులను ఆ విధంగా మారుస్తాడు. దేవుని స్తోత్రాలు. ఎవరిని? అవిధేయులు. ఎవరు అవిధేయులు? అవిధేయులు ఎవరు? దేవుని మాటను వినని వారా? దేవుని మాటను గ్రహించని వారా? ఎవరు అవిధేయులు? ఎవరండి అవిధేయులు? అంటే ఎవరు అంటే తెలిసి కూడా లోబడిన వారు, దాన్ని జరిగించిన వారు అవిధేయులు. వింటారు, వినుట మట్టుకే విందురు, కానీ వారు గ్రహించరు. రెండవ వారు గ్రహించేవారు, గ్రహిస్తారు కానీ ఏం చేయరు. అబ్బా బలి చెప్పారు సమాధానం. ఏం చేయరు. మరి ఎలా సంతోషం? నేను అప్పుడప్పుడు మా పిల్లలకి చెప్తా, ఇంటికాడ బెత్తం తీసుకొని ఒక తల్లి కర్ర తీసుకొని, బెత్తం అంటే టీచర్స్ చెప్తారు ఆ మాట, తల్లి కర్ర తీసుకొని సండే స్కూల్కి వెళ్ళవే అని పాపం కొడతానికి సిద్ధంగా ఉంటుంది. మంచిది, వాడు పాపం ఏడ్చుకుంటా సండే స్కూల్కి వస్తాడు. ఏంట్రా ఏడుస్తున్నావు అంటే సండే స్కూల్కి వెళ్ళలేదని మా అమ్మ కొట్టిందన్నా అన్నాడు. సరే కదా అనుకున్నా. వాడు పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. తల్లి చర్చికి వెళ్ళేట్రా, సండే స్కూల్ నేర్చుకోలే, ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నారా, బుద్ధి ఏనోడా, చర్చికి వెళ్ళరా అంటే పాపం
అప్పుడు అమాయకుడు తంతే పోయాడు. ఇప్పుడు తన్నే తట్టుకు చూశాడు. నువ్వు వెళ్ళి ఆ చర్చికి నువ్వు వెళ్ళకుండా బలి చెబుతున్నావు. చిన్నప్పుడంటే తన్నులు తిన్నా, ఎందుకు చర్చికి వెళ్ళకపోతే మరి నువ్వు వెళ్ళకుండా నన్ను ఎలాగెళ్ళమంటావు, బుద్ధి లేని తల్లే అన్నాడు. ఏ తల్లి? అర్థమైందా? వాడి మనసులోనే, బయటకు అనకపోయినా మనసులోనే అనుకుంటాడు. పెద్దోడు వాడు, మీకు తెలియదు కదా. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా అంటానే ఉంటున్నారు, అబ్బో ఈయన అనుకుంటారు. వాస్తవం చెప్తున్నా, దేవాతి దేవుడు మహిమ కలిగిన దేవుడు. దేవుని యొక్క కార్యములు గొప్పవి. అవి నువ్వు చూడాలి అనుకుంటే సరి చేసుకోవాల్సింది మన దగ్గర పెట్టుకొని సరి చేయాలని చూడకూడదు. సరిచేయి. ఇప్పటికైనా తేడా లేదు, ఇప్పటికైనా సమయం పోలేదు, ఇప్పుడైనా సరే నేను సరి చేసుకుంటే ఎదుటి వారిని సరి చేయటానికి అవకాశము కలుగుతుంది. భక్తులైనటువంటి యోహాను గారు చెప్తూ అంటాడు, మా పరలోకము నుండి దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఈయనట అవిధేయులను జ్ఞానుల యొక్క నీతిమంతుల జ్ఞానం తట్టు తిప్పుతాడట. అంటే మీకు అర్థమైపోయింది, ఆ సమయంలో అవిధేయులు ఎవరూ కనపడల. ఎందుకో చెప్పరా? ఆయన డైరెక్ట్ స్పీచ్, మీరు మారు మనసు పొందితే తప్ప చెట్టున గొడ్డలి వేరును పెట్టబడి ఉన్నది అనంగానే గుండె జల్లుమంది. ఇక అంతే, అవిధేయులందరూ కూడా దేవునికి విధేయత చూపారు, దేవుని మాటకు లోబడ్డారు. అయ్యా ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? బాప్తిసం పొందండి. అవునా అని చెప్పి బాప్తిసం అయిపో యోర్దాను నది క్యూ కట్టుకొని నిలబడ్డారట. మీరు చదువుకోండి బైబిల్లో. యోర్దాను నది చుట్టూ జనాలు బారులు తీరున్నారట, ఎలక్షన్స్ అప్పుడులాగా. మిగతా టైంలో ఎప్పుడు కనపడరు, మనం వాళ్ళు కూడా కనపడరు అనుకోండి, అది వేరే విషయం. ఎవరు కదా, వాళ్ళు కనపడరు, వాళ్ళు ముందు కనపడతారు. నేను ఒక మాట చెప్పను, అప్పులు లాగనమాట. వాళ్ళు ముందు వచ్చి అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి అన్నీ ఇచ్చేళ్తారు. తర్వాత మనం అన్నీ తీసుకొని వెళ్ళినా మనకు కనపడరాడు. వీళ్ళు కూడా అంతే. అర్థమైందా? దేవుని తట్టు తిరగకపోతే వాళ్ళు అనుకున్నారు మేము నాశనం అయిపోతాం. ఇప్పుడు మారు మనసు పొందకపోతే వారు అనుకున్నారు మేము నరకబడతామేమో. ఇప్పుడు బాప్తిసం తీసుకోపోతే మా జీవితాలు అంతమైపోయి నరకంలో పడిపోతాయేమో, అగ్ని చేత కాల్చబడతాయేమో. బెంబేలెత్తిపోయారు, ఇక తిరగటం మొదలేశారు. బాప్తిసం ఇచ్చి యోహాను ఆ పేరు రావటానికి కారణం ఏమిటంటే, ఆయన బాప్తిసం ఇవ్వటం మొదలేశాడు. అందరూ ఆయన వైపు, ఆయన దగ్గరకు వచ్చి మేం బాప్తిసం తీసుకుంటాం. కొన్ని వేల మంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు. ఎంతకంటే ఆనందం ఉంటుందంటారు? బాప్తిసం తీసుకున్న నీవు, నీ ఇంట్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు అవిధేయులు వారు నీతి జ్ఞానం వైపు, నీతిమంతుని జ్ఞానం వైపు వారు తిప్పాలి కదా. నీతిమంతుల జ్ఞానం వైపు నువ్వు తిప్పకపోతే వారు ఏమైపోతారు? నరకంలో పడిపోతారు కదా. ఎలా సంతోషంగా ఉంటావు నువ్వు? ఒకసారి ఆలోచించి. నీ కుటుంబంలో నరకానికి వెళ్ళేవారు ఉంటే నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉంటావు? అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పుదాం.
వారు రక్షించబడితే అది నీకు నిజమైన ఆనందం. వారు రక్షించబడితే అదే నీకు నిజమైన ఆనందం. వారు నరకము నుండి తప్పించబడితే అదే నిజమైన ఆనందం. భారం లేకుండా బ్రతికావా? వారు బంధకాల్లో ఉండి బాధపడుతూ ఉంటే, వారు సరస్సుల్లో ఉండి బాధపడుతూ ఉంటే, వారు ఆ యొక్క అగ్నిలో బాధపడుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది నీకు ఆనందం? పరలోకం వెళ్ళినా దొరకదా ఆనందం? దొరుకుదా? అక్కడ చూసి, అయ్యో తండ్రివైన అబ్రహామా, నీ యొక్క కుడి పక్కనున్న లాజరు చిటికిన వేలుతో ఒక్క చుక్క నీళ్ళు పోయి చాలు. అప్పుడేమన్నాడు అబ్రహాము? కుదరదు, అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది. అయితే ఓ పని చేయి, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికైనా పంపించు. అక్కడ మోషే అహరోన్లు ఉన్నారులే, అక్కడ పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నువ్వు సంతోషం అనిపించటానికి నీ కుటుంబం రక్షించబడటం కంటే శ్రేష్టమైన సంతోషం మరొకటి లేదు. మూడో మాట చెప్తున్నా. తర్వాత అంటాడు అక్కడ, ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. చాలు, దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఏంటట? ప్రభు కొరకు కొంతమంది ఆయుత్తపడ్డారట, సిద్ధపడ్డారట, రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన మాటలకు చెవియొగ్గారు. వాళ్ళు అన్నారట, అయ్యా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ఎక్కడికి? దేవుని యొక్క రాజ్యం వైపు నాకు, పరలోక రాజ్యం వైపు నాకు, దేవుని యొక్క రాజ్యం వైపు నాకు మరల్చడానికి అలాగా రెడీగా ఉన్న ఆత్మలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడట? చక్కగా సిద్ధపరుస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్తున్నా. ఒక పాత్ర తయారు చేయబడాలి అంటే, ఒక పాత్ర తయారు చేయాలి, అల్యూమినియం పాత్ర తయారు చేయబడాలి అంటే పాత పాత్రని తీసుకెళ్ళి కొత్తది వచ్చేస్తుందా? మరి ఏం చేస్తారు? నెంబర్ 1, మొట్టమొదటిసారిగా ఆ పాత పాత్రలన్నిటిని కరగబోస్తారు కదా. కరగబోసిన తర్వాత ఆ కరగబోసిన దాన్ని తీసుకొని ఒక మోడల్, అచ్చు అంటారు కదా, అచ్చులో పోస్తారు. దానికి సంబంధించిన అచ్చు ఉంటుంది. దేనికి సంబంధించింది? ఆ పాత్రకు సంబంధించినటువంటి అచ్చు ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఆ అచ్చులో పోస్తారు. పోసి అప్పుడుతో ఆగరు. దానికి ఆరేదాకా ఆగిపోవటం అన్నా కానీ, లేదనుకుంటే నీళ్లు పోసి ఆర్పుకోవటం అన్నా కానీ చేసి అచ్చుల నుంచి దీన్ని బయటికి తీస్తారు. తీసిన తర్వాత అక్కడే ఆగరు, దాన్ని శుభ్రంగా రుద్దుతారు. రుద్ది అప్పుడు దాని మీద వాళ్ళు డిజైన్ ప్రకారంగా కొడతారు, డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఏమైపోయింది? అమ్మకానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అంతేనా? ఇప్పుడు ఆ పాత పాత్ర ఉంది చూసారా, పాత పాత్రలాగా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే ఆ పాత్రలన్నిటిని తీసుకొని ఆయన కొలిములు కాల్చి ద్రావకం తీసి తనకిష్టమైనటువంటి రీతిలో దాన్ని తయారు చేసుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆ పాత్రను చూసి ఎలా అంటారు? ముందు పాత్రను చూస్తే
ఎవరు మెచ్చుకోరు. తర్వాత చేసిన పాత్రను చూసి అది భక్తుడైనటువంటి యోహాను గారు చేసిన కార్యం. ఆ పాత్రలన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగపడేటువంటి సిద్ధంగా ఉన్న పాత్రలు కావు. వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, మీ మనసులో సిద్ధపరచుకున్నాం, కానీ శరీర సంబంధమైనటువంటి ఆ మారు మనసు పొందటానికి వారి బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వెళ్ళకపోతే వారి విశ్వాస జీవితము సరి అయినది కాదు అని భావించారు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్లో విశ్వాసం ఉన్నవారు ఎవరు కూడా బాప్తిస్మం తీసుకోకుండా ఉండలే. మీ బైబిల్ చదువుకోండి. ఉదాహరణ చెప్తా. పేతురు గారు గొప్ప ప్రసంగం చేశాడు పెంతెకొస్తు దినాన. గొప్ప ప్రసంగం, ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అనమాట. ఎవర్ బీన్ స్పోకెన్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు కూడా అలాంటి ప్రసంగం చేసి ఉండరేమో అనిపించింది. అంత అద్భుతమైన ప్రసంగం చేస్తే అక్కడున్న ప్రజలందరూ ప్రశ్నించడం మొదలైశారు. ఏమని? మనకులాగా కాదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోదు, మనకులాగా ప్రశ్నించలా. వాళ్ళు ఏం ప్రశ్నించారంటే, అయ్యా రక్షణ పొందటానికి మేమేం చేయమంటారు అన్నాడు. అన్నారా? మీరు కావాలంటే అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచ్చిన వాళ్ళు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు అంటాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరూ బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని బాప్తిసం 3,000 మంది తీసుకున్నారు. ఆయన ప్రసంగం చేస్తే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఒక ఆయన ఇథియోపియన్ యోనాక్ అని నపుంసకుడు, ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుడు యెరూషలేమును సందర్శించుకొని వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పుకి బోధించడం ప్రారంభం చేస్తుంది. దేవుని ఆత్మ చెప్పాడు ఏమని అంటే, ఫిలిప్పు నువ్వు అర్జెంటుగా వెళ్ళు. ఆ మార్గంలో, గాజాకి వెళ్తున్న మార్గంలో ఒక ఆయన ఇథియోపియా దేశం నుండి యెరూషలేము సందర్శించుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయనకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పంటే ఆయన పరిగెత్తుకుంటే ఎంత దూరం పరిగెత్తుంటాడోనండి. ఆ పరిగెత్తడం కూడా రథము కంటే ఎక్కువగా పరిగెత్తుంటాడు, లేకపోతే అందుకోవడం చాలా కష్టం. దేవుని ఆత్మ నడిపించేసింది, అంత అద్భుతంగా నడిపించింది. ఆయనకు వాక్యం చెప్పిన తర్వాత నపుంసకుడు అన్నాడు, అయ్యా ఇగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వటానికి ఏమన్నా అభ్యంతరమా అని అడిగాడు. తీసుకునే వాళ్ళకి లేని అభ్యంతరము ఇచ్చేయనికి ఏముంటుంది? అంతే వాళ్ళు నీళ్ళలో దిగి బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చారని బైబిల్లో రాయబడింది. ఇలా చెప్పుకుంటే చాలా మంది దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు బాప్తిస్మం తీసుకొని ఉండలే. ఇప్పుడు సిద్ధపరచబడిన వారు అందరూ కూడా ఏం చేశారు? బాప్తిస్మం తీసుకున్నారు. అందరిని దేవుని వైపుకు, దేవుని మార్గంలో సిద్ధపరిచాడు, దేవుని వైపుకు మళ్ళించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను చేయటం ద్వారా, కనుక అక్కడ ఆ మాట చెప్తా ఉంటాడు, చూడండి ఒకసారి. వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషిద్దరు. ఎవరు పుట్టినందున? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎలాగా? ఆయన తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రి వైపు చేర్చి వారిద్దరిని మందిరంలో ఐక్యపరిచినట్టుగా ఐక్యపరిచాడు. అవిధేయులు ఉన్నారు చూసారా, దేవుని మాటను ధిక్కరించిన వారు, వారందరిని కూడా ఆయన ఏం చేశాడు? నీతిమంతుల జ్ఞానం వైపుకు మళ్ళించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేయమంటారు అంటే ఆయన వారందరిని చక్కగా సిద్ధపరిచి దేవుని రాజ్యం వైపు నడిపించాడు. ఆ మాట దూత తను
పుట్టక ముందే చెప్పిన సత్యము. అది జరిగినది మీరు బైబిల్లో చదువుకోండి. అలా జరగటం వలన ఆ కుటుంబం సంతోషించింది, అప్పుడున్న ప్రజలందరూ సంతోషించారు. బాప్తిస్మిచ్చి యోహాను చంపటానికి హేరోదు రాజు భయపడిపోయాడు. అమ్మో, ఇప్పుడు కనుక చంపితే జనమంతా మనం ఏం చేస్తారో అంటే అంత భయం పుట్టింది, అంత భయం పుట్టింది. కారణం ఏంటో తెలుసా? నిజమైన మారు మనసు ఉంటే దేవుని బిడ్డలమైన మనము దేవునికి భయపడతాము, దేవుని సేవకులకి భయపడతాం. భయపడలేదు అంటే ఇంకా నీలో ఏమి లేదు, సరి అయినటువంటి మారు మనసు లేదు, సరి అయినటువంటి సిద్ధపాటు లేదు, సరి అయినటువంటి విశ్వాసము కూడా నీలో కనపడతలేదు. సరి చేసుకున్నావా సంతోషిస్తావు, సరి చేసుకున్నావా అందరికీ సంతోషంగా ఉంటావు, సరి చేసుకున్నావా అందరినీ సంతోషపరుస్తావు. ఏది కావాలో నిర్ణయించుకొని దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు మాట తప్పేవాడు కాదు, నీ మాట వినకుండా ఉండేవాడు అంతకంటే కాదు. నీ మాట వినేవాడు, నీ మాట ప్రకారంగా చేయటానికి సిద్ధముగా ఉన్నవాడు, నీకు సంతోషాన్ని కలిగించువాడు, నిన్ను అనేక మందికి సంతోషము కలిగించేలాగా చేయగలిగిన వాడు. అది నీ చేతిలో ఉంది. అది నువ్వు చేసే హృదయపూర్వకమైన ప్రార్థనలో దాగి ఉంది. ప్రార్థన చేయండి, సంతోషించండి. ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండండి. ప్రార్థన చేయండి, అందరూ సంతోషపరచండి. ఇంతకంటే శ్రేష్టమైన సందేశము మరొకటి లేదు. అర్థం చేసుకుందాం. ప్రభుని అడుగుతాం ఎక్కువ ఉదయకాల సమయంలో, అయ్యా నా ప్రియ సహోదరి సహోదరులారా, గతము నువ్వు ఎవరు నేను అడగట్లేదు, గతమును గురించి దేవుడే అడగట్లేదు. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్, హౌ ఐ కెన్ ఆస్క్ యూ. కానీ నీ వలన సంతోషము నీ వారికి కలుగుతుందా? నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ బిడ్డలకు కలుగుతుందా? ఒకవేళ ఇప్పటి వరకు కలగట్టలేదయ్యా అన్నవారు, అలాంటి జీవితంలో నేను ఉండలేదయ్యా, నేను కూడా నా నోరును కంట్రోల్ చేసుకోలేకపోయాను, నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాను, నీతిమంతుని జ్ఞానయుక్తమైనటువంటి జీవితంలో నేను ప్రవేశించలేకపోయాను, తల్లిదండ్రులకు అవిధేయులుగా, బిడ్డలకు అవిధేయులుగా, ప్రేమ లేని వారుగా కనపడ్డానయ్యా. కానీ ఈ రోజు నుంచి అలా ఉండకూడదు అనుకుంటున్నాను. నేను కూడా సంతోషముగా ఉండాలని, అనేక మందికి సంతోషాన్ని కలిగించేవాడిగా ఉండాలని, అందరినీ దేవుని వైపు మళ్ళిస్తూ సంతోషాన్ని నేను కన్నులారా చూడాలని ఆశపడుతున్నాను అన్నవారు, ఆ సంతోషం నేను కూడా అనుభవించాలి. ఇప్పటి వరకు నా బిడ్డలను మార్చుకునే భక్తి జీవితం కనపడలేదు. నా బిడ్డల కొరకు నేను ఏదో చేశాననుకున్నాను, కానీ చేసింది సరైనది కాదు అని నాకు తెలిసింది అనుకున్నవారు తొందరపడద్దు, బాధపడద్దు.
ప్రభుతో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అయ్యా, నా బిడ్డలను నా వైపు తిప్పుకునే విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము, నా బిడ్డలను నీతిమంతుని జ్ఞానం వైపు తిప్పుకునే జీవితము, నా తల్లిదండ్రులను నీతిమంతుల జ్ఞానం వైపు తిప్పుకునే భాగ్యమును, నా తల్లిదండ్రులను దేవుని కొరకు, నా బిడ్డలను దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచాలనుకున్నాము. దానివల్ల నా అందరికీ సంతోషము, నీకు సంతోషము, నీ సంతోషము, నువ్వు వెళుతున్న మందిరంలో సంతోషము, అనేక మందికి సంతోషము కలుగుతుంది. ఒక్కసారి ప్రభుతో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, ఇక నుంచి అయినా నా వారికి సంతోషం కలిగించే జీవిత విధానమును నాకు దయచేయి. నా వారికి సంతోషము కలిగించి ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయి. నా వారికి సంతోషాన్ని కలిగించే విశ్వాస జీవితము, నీతిమంతుని జ్ఞానము నేను పొందుకోవటానికి సహాయం చేయి. ఇదే నీ ప్రార్థన అయితే ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమయుడా, మాతో మాట్లాడే దేవా, మహిమ కలిగిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయ్యా, బాప్టిజం ఇచ్చి యోహాను వలన అనేకులు సంతోషించారు, తల్లిదండ్రులు సంతోషించారు. అయ్యా తండ్రి ప్రభు, ఇశ్రాయేలీయులందరూ సంతోషించారు. అట్టి మనిషిగా అయ్యా మమ్మలను మార్చండి, నన్ను మార్చండి. నా కుటుంబానికి సంతోషకరమైనటువంటి బిడ్డగా, అయ్యా నా బిడ్డలకు సంతోషకరమైన తండ్రిగా, నా సంఘమునకు సంతోషకరమైన సేవకుడిగా, అయ్యా తను మేము అనేక మందికి ఆశీర్వాదకరమైన సంతోషకరమైనటువంటి బిడ్డలముగా దేవా మేము మా సంఘము ఓడినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆత్మతో నింపి ఏలియాలాంటి ఆత్మశక్తిని మేము పొందుకొని, ఏలియాలాంటి ఆత్మను పొందుకొని, ఏ విధంగా అయితే బాప్తిసం ఇచ్చి యోహాను బ్రతికాడో అలాగే మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత